देने वाले मांगने खाने जाती हूँ बुढ़िया में। एज हिंदी आपका एज आपका पति गए भगवान के घर। वर्ष कितना वर्ष आपको? आपको कितना वर्ष? मैं 70 साल की। 70 ये अड़गाली क्या बोलूं? बहुत पसंद है हमको। हिंदी नहीं आता, थोड़ा थोड़ा आता है। हम आंध्रा से आया। आंध्रा से? साउथ इंडियन। आंध्रा से आया। ये मध्य प्रदेश, हमारी बोली खरी है अपनी, है ना। హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఒక చిన్న రోడ్డు పక్కన హౌస్ ఉంటే అక్కడికైతే వచ్చానండి. సో బామ్మగారితో అయితే వీడియో తీసుకుందామని చెప్పేసి. సో వాళ్ళ ఇల్లు అయితే ఇప్పుడు ఎలా ఉందనేది నేను చూపిస్తాను, వీళ్ళు ఇక్కడ ఎలా జీవిస్తారు ఏంటి అనేది. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది, నేను కూడా లోపలికి వెళ్ళి చూడలేదు ఇంతవరకు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి. कहाँ से आया इधर तुम? इधर के ही रहने वाले। इधर के रहने वाले? हाँ, उज्जैन के ही रहने वाले हम। उज्जैन माता जी आपका नाम क्या है? मेरा नाम आरती बाई। ఆర్తి బాయి. हाँ। ఓ లడ్డు. సో లడ్డు అయితే కనుక హౌస్ టూర్ చేస్తుంది. అబ్బా, సో ఇదైతే హౌస్ ఎంట్రన్స్ అండి. సో లోపలికైతే ఎంత పెద్దగా ఉందో రాజు, ఇది చాలా పెద్దగా ఉంది. बहुत बड़ा है आपका घर, बहुत बड़ा है. సో అక్కడైతే గిన్నెలు ఉన్నాయి, డబ్బాలు. సో అక్కడ ఏంటంటే కిచెన్, వంట చేసుకోవడానికి కావాల్సిన రోటీలు, చెక్క ఇవి ఉంటుంది కదా, ఇది సాల్ట్. అట్లాగే ఇక్కడైతే పొయ్యి, ఆ పొయ్యికి కావాల్సిన కట్టెలు ఉన్నాయండి. పక్కన అయితే ఒక మంచం సైడ్కి తీసి పెట్టారు. సో రాజు చూడ, నువ్వేంటి రాజు ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే కర్రలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ హౌస్ క్లోజ్ చేశారనమాట. వాటర్ ఏంటంటే ఇట్లాంటి చిన్న గిన్నెలతో తెచ్చుకుంటున్నారు. ఇది వాళ్ళు ఇక్కడ కూర్చొని రోటీలు చేసుకుంటారనమాట. చిన్న గొడుగు ఉంది. సో ఐ థింక్ ఇది స్నానం చేయడానికి ప్లేసు. ఇక్కడంతా క్లాత్తో క్లోజ్ చేసుకొని ఇక్కడ బాత్ చేస్తారనమాట ఒక సైడ్కి. ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే ఈ బామ్మగారి దగ్గర ఒక ఫోన్ కూడా ఉంది, మంచిగా ఛార్జింగ్ పెట్టుకునింది. అట్లాగే ఏంటంటే ఒక చిన్న దేవుడి మండపం లాగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే బెడ్షీట్లు, వాళ్ళకి కావాల్సిన రగ్గులు, బొంతలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే చక్కగా అయితే వీటి మీద పేర్చుకున్నారండి. సో లైట్ చూడండి, కరెంటు కూడా లాక్కునింది బామ్మగారు. రాజు ఒక నిమిషం. छोरे बाबू तो घर पे रहते और एक लड़का एक लड़की एक में। అమ్మాయి వాళ్ళ ఆయన ఏమో అక్కడ ఉంటారు, ఇక్కడ వీళ్ళు ఉంటారంట. बारिश तो बहुत अंदर को पानी नहीं आते? नहीं आता। नहीं जाती आता ना तो बाढ़ आ जाती, यहाँ से भागना पड़ता। ఎక్కువ వర్షం పడితే ఇక్కడ బయటకు వచ్చి పరిగెత్తాల్సి వచ్చిద్దంట, వెళ్ళిపోవాల్సి వచ్చిద్దంట. इधर के रहने वाले हम, महाकाल के रहने वाले, मांगने खाने जाती हूँ बुढ़िया में। एज हिंदी आपका एज आपका पति गए भगवान के घर। वर्ष कितना वर्ष आपको? आपको कितना वर्ष? मैं 70 साल की। 70 ये अड़गाली. क्या बोलूं? बहुत पसंद है हमको। हिंदी नहीं आता, थोड़ा थोड़ा आता है। हम आंध्रा से आया। आंध्रा से? साउथ इंडियन। आंध्रा से आया। ये मध्य प्रदेश, हमारी बोली खरी है अपनी, है ना। बहुत अच्छा माता। भगवान धन्यवाद। भोलेनाथ बाबा बहुत आपके साथ, हमारी दुआ तुम्हारे साथ में, बहुत तुम्हारी रोजी रोटी में बहुत महाकाल बाबा बहुत आनंद करेगा। हम जाएगा। जाओ। थैंक यू। पानी, ये सब पानी बॉटल है? हाँ पानी। पानी किधर आता? पानी वहाँ दुकान से लाते हैं, షాప్ లోంచి తెచ్చుకుంటారు. दूर पड़ता है। थोड़ा दूर। हाँ तो साइकिल से लाते हैं पानी। ये साइकिल है ना, इससे इनसे पानी लाते हैं। పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. राम घाट पे मरने के लिए जाते, महाकाल जाते। मन्ने आंटी? राम घाट में, राम घाट, शिप्रा, नर्मदा, అక్కడి నుంచి వస్తాయి వాటర్. नदी, ये
వాటర్ ఏమో అక్కడ నుంచి వస్తాయి. रामघाट హిందీ चित्रा नदी తెలిసిన కామెంట్ చెప్తాను ఏం చెప్పిందో ఆమె ఏజ్ కూడా చెప్పండి అబ్బా, మాకు అర్థం కాలేదు. మాకు అర్థం కాలే. ఆ, धन्यवाद 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 పద. నేను వీడియోస్ తీసుకురాకపోతే ఇట్ట మోసుకుంటూ తిరగాల్సిందని నువ్వు అర్థమైందా? ఏం రాజు పిచ్చోళ్ళలాగా మాట్లాడతావు? నేనే పిచ్చాను. అయ్యో ఇగో మేకలు చూడు ఎంత మంది కాస్తున్నారు. సో నైట్ ఒకదాన్ని ఇక్కడ తినేటోళ్ళు తక్కువ, మేకలు ఎక్కువ. అవి చూడు భలే ఎగురుతున్నాయి, కొట్టుకుంటున్నాయి. మటన్ అనేది చాలా చీప్ గా దొరుకుతుంది మీకు. అవును ప్యూర్ మటనే రాజు, నైట్ నేను తింది 110 రూపీస్కే. అంటే స్మెల్ అర్థమవుతుంది కదా, ఫ్లేవర్. అవును టేస్ట్ ఎందుకు అర్థం కాదు? నేనేం మనిషిని కదా ఏంటి? 3 రోజులకు ఒకసారి తినేదాంటివి ఇది లేకపోతే ఇంకెవరు తెలుస్తుంది? అదే కదా. ఆయన అంటాడే ఏమని, ఒక అంకుల్ మొన్న లేత మటన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఆయనకంటే బాగా చెప్తా నేను. కట్టె తీసుకొని నడుస్తుంది అంటే కనీసం అంటే పుణ్యక్షేత్రాలకు పోయొచ్చు అది. నుంచే పోదాంరా, ఎందుకు వచ్చు గోవాల. పూరి ఎందుకు లడ్డు వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నారు? రోడ్డు తడుపుతున్నారు రాజు. అన్ని చోట్ల గుంతలు అవుతున్నారు, అన్ని చోట్ల రోడ్లు ఎత్తున్నారు, అన్ని చోట్ల ఇప్పుడు పునకాలు వచ్చినాయి బయలకి. లడ్డు మ్యాంగోస్, లడ్డు నీ ఫేవరెట్ మ్యాంగోస్ ఉన్నాయి రైడా? 100 అంటే కిలో మ్యాంగోస్ ఉన్నాయి. అసలు ఎన్నింటికి స్టార్ట్ అయింది లేజర్ షో చూడు, సైడ్గా ఆపుతా. లేజర్ షో ఎన్నింటికి స్టార్ట్ అయింది? మధ్యప్రదేశ్ ప్రజలు ఎక్కువ తినే ఫుడ్లలో ఈ ఆలు ఏంటి లడ్డు దీని పేరు ఆలు టిక్కీ ఒకటి అండి. వీధికి ఒక 20 షాపులు ఉంటాయి. అంటే మన సైడ్ పానీపూరి లాగా. పొద్దున్నే టిఫిన్ గా కూడా అదే తింటారు వాళ్ళు. ఎలా ఉంది రాజు? బాగుంది. విచిత్రం అంటే కారం కారంగా పుల్ల పుల్లగా. యాక్చువల్ గా వీళ్ళు కాలంలో మాకు వేస్తారు నల్ల ఉప్పు, అలాగే స్వీట్ కూడా వేస్తారు మీఠా. ఆ రెండే పీకుండా చేపించా. ఓహో అందుకు బాగుంది. అంటే యాక్చువల్గా ఏదైనా వాళ్ళది డైరెక్ట్ తిన్నామంటే మనం తినలేము. లడ్డు దీంట్లో స్వీట్ వేయకుండా నమ్మకం వేయకుండా అయింది కాబట్టి నాకు నచ్చింది. లేకపోతే పారిపోయేటోడు. పొద్దున ఇంకా టేస్టీగా ఉంది రాజు. ఆయనకి వేడి చేయడానికి టైం లేదు, షాప్స్ అన్ని తీసేపిస్తున్నారు. ఓకే మొత్తం చాలా ఫుడ్స్ చూపిస్తా, అందులో ఇది ఒకటి ఫస్ట్ ఫుడ్ అన్నమాట ఆలు టిక్కీ.